హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో గేమ్ని బూస్ట్ చేసి ఓవర్ హీటింగ్ని తగ్గించే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సెట్టింగ్, మీరు గేమ్ని స్టార్ట్ చేసే ముందు రీసెంట్లో ఉన్న అన్ని యాప్స్ని క్లియర్ చేయండి అండ్ క్లియర్ క్యాచ్ మెమొరీని క్లీన్ చేయండి. దీనివల్ల ర్యామ్ ఇంక్రీజ్ అవుతుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ని స్మూత్గా రన్ చేస్తుంది. స్క్రీన్ పైన చూస్తున్నట్లు ఫాలో అవ్వండి, చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. సెకండ్ సెట్టింగ్, బ్యాటరీ సేవర్. ఇది ప్రతి ఒక్క మొబైల్లో డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. ఇది గేమింగ్ ఆడే యాప్స్కి కూడా డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ కావడానికి ఈ బ్యాటరీ సేవర్ అనేది యూజ్ అవుతుంది. సో దీని ద్వారా మనకు చాలా పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది గేమింగ్లో. రెడ్మీ మొబైల్లో అయితే ఇలా ఉంటుంది, శాంసంగ్ మొబైల్లో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో దీన్ని మీరు అన్రిస్ట్రిక్టెడ్లో పెట్టేసుకోండి, చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు పొందుతారు. థర్డ్ సెట్టింగ్, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ సింబల్ పైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, అక్కడ మనకు యాప్స్ బ్యాటరీ సేవర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అన్నిటినీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి. గేమింగ్ యాప్ని కాకుండా మిగిలిన అన్ని యాప్స్ని సెలెక్ట్ చేసుకోండి. రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోండి. దీనివల్ల ఏ యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వవు. సో మన ర్యామ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. సో దీనివల్ల CPU పైన బర్డెన్ తగ్గుతుంది అండ్ హీటింగ్ ఇష్యూస్, లాగింగ్ ఇష్యూస్ తగ్గుతాయి. బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో గేమ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. గేమ్ అయిపోయిన తర్వాతకి ఈ సెట్టింగ్ని బ్యాటరీ సేవర్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ సెట్టింగ్, ప్రతి ఒక్క మొబైల్లో DND ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో మన గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది కలగదు. నోటిఫికేషన్స్ని జస్ట్ పాపప్ మెసేజ్లా చూపిస్తుంది, అంతేకాని ఎటువంటి సౌండ్స్ అయితే చేయదు. మనం పూర్తిగా గేమ్ మీద ఫోకస్ చేయొచ్చు. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఫిఫ్త్ సెట్టింగ్, మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. డిస్ప్లే అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. మోషన్ స్మూత్ రేట్ అని కనిపిస్తుంది, కొన్ని మొబైల్స్లో రీఫ్రెష్ రేట్ అని కూడా కనిపిస్తుంది. స్క్రీన్ రీఫ్రెష్ రేట్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ నేను 120 Hz సెట్ చేసుకున్నాను. దీనివల్ల గేమ్స్లో స్మూత్ యానిమేషన్స్ అనేది జరుగుతుంది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతాము. సిక్స్త్ సెట్టింగ్, మీ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకోండి. దీనివల్ల మొబైల్ హ్యాంగ్ కాదు అండ్ ల్యాగ్ కాదు. సెవెంత్ సెట్టింగ్, మీ మొబైల్లో డాల్బీ అట్మాస్ ఉంటే దాన్ని ఎనేబుల్ చేసుకోండి. చాలా బెటర్ క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా చాలా బెటర్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. డైరెక్షనల్ సౌండ్స్, ఫుడ్ స్టెప్స్, గన్ ఫైర్ లాంటి సౌండ్స్ మీకు చాలా క్లియర్గా వినిపిస్తాయి. దీని ద్వారా బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మీరు పొందుతారు. ఎయిత్ సెట్టింగ్, మీ మొబైల్లో ఉన్న డిఫాల్ట్ గేమ్ బూస్టర్ని ఎనేబుల్ చేసుకోండి. ఒక్కొక్క మొబైల్లో ఎలా కనిపిస్తుందో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. రెడ్మీ అండ్ సిమిలర్ మొబైల్స్లో అయితే ఇలా కనిపిస్తుంది అండ్ ఇందులో చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, వీటిని ఎనేబుల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేయండి, దీనిపైన క్లిక్ చేయండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, ఎనేబుల్ చేయండి. లాస్ట్ది మాత్రం ఎనేబుల్ చేయకండి. దీన్ని ఎనేబుల్ చేయడం ద్వారా మనకు కాల్స్ వస్తే డైరెక్ట్గా యాప్ నుండి బయటకు వస్తాము, గేమింగ్ యాప్ నుండి బయటకు వస్తాము. సో లాస్ట్ది ఒకటి ఆన్ చేసుకోకండి, మిగతావన్నీ ఆన్ చేయండి. గేమ్ DND అని ఉంటుంది, ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి.
దీన్ని టర్న్ ఆన్ చేయడం ద్వారా CPU అండ్ GPU పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ నోటిఫికేషన్స్ని మినిమైజ్ చేస్తుంది, స్మూత్గా రన్ చేస్తుంది గేమింగ్ని. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. శాంసంగ్ మొబైల్లో చూడడానికి ఇలా కనిపిస్తుంది. గేమ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు గేమ్ బూస్టర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. గేమ్ ఆప్టిమైజేషన్ పైన క్లిక్ చేయండి. డిఫాల్ట్గా బ్యాటరీ సేవర్ అని సెట్ అయి ఉంటుంది. పర్ఫార్మెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. గేమింగ్ని ఇంకా బెటర్ చేస్తుంది ఇది. ల్యాబ్స్ పైన క్లిక్ చేయండి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. మీకు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్ అనుకుంటే ఎనేబుల్ చేసుకోండి, లేదు హీటింగ్ కావద్దు అనుకుంటే డిజేబుల్ చేసేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. పైకి స్క్రోల్ చేయండి. గేమ్ లాంచర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. గేమ్ లాంచర్ని ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. 9th సెట్టింగ్, మీ మొబైల్లో ఉన్న డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. MIUI వర్షన్ అని కనిపిస్తుంది, దానిపైన 7 times కంటిన్యూస్గా ట్యాప్ చేయండి. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. డెవలపర్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. గేమ్ డ్రైవర్ ప్రిఫరెన్సెస్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీ గేమింగ్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను డిఆర్ డ్రైవింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల గేమింగ్లో బెటర్ గ్రాఫిక్స్ అయితే మనం చూస్తాము. 10th సెట్టింగ్, సేమ్ డెవలపర్ ఆప్షన్లోనే పైకి స్క్రోల్ చేయండి. బ్లూటూత్ ఆడియో కోడ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. క్వాల్కమ్ HD ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల బెటర్ గేమింగ్ ఆడియో అయితే మీకు వస్తుంది. 11th సెట్టింగ్, పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ విండో యానిమేషన్ స్కేల్ అని కనిపిస్తుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. కిందనే ట్రాన్సిషన్ స్కేల్ అని ఉంటుంది, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. అండ్ యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ని కూడా ఆఫ్ చేసుకోండి. వీటిని ఆఫ్ చేసుకోవడం ద్వారా యాప్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసే టైంలో వచ్చే విజువల్స్ని తగ్గిస్తాయి. సో GPU అండ్ బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. 12th సెట్టింగ్, ఫోర్స్ 4x MSSC అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే బెస్ట్ గ్రాఫిక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే కంపల్సరీగా వస్తాయి. మీకు బెటర్ గ్రాఫిక్స్ కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓవర్ హీటింగ్ ఇష్యూస్ రావద్దు అనుకుంటే దీన్ని డిజేబుల్ చేసుకోండి. 13th సెట్టింగ్, పైకి స్క్రోల్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. స్టాండర్డ్ లిమిట్ డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు అట్మోస్ట్ 1 ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. గేమ్ ఒక్కటే రన్ అవుతుంది, తర్వాత మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెటర్ మీరు అట్మోస్ట్ 3ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్, మీ మొబైల్లో స్టోరేజ్ని క్లియర్ చేసుకోండి. ఎక్కువ స్టోరేజ్ ఉన్నా కూడా మన మొబైల్ హ్యాంగ్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది. సో ఎక్కువ స్టోరేజ్ని కూడా ఉంచుకోకండి. ప్రికాషన్స్, నెంబర్ 1, మీరు ఛార్జింగ్ని పెట్టి గేమ్స్ ఆడకండి. దీనివల్ల మొబైల్ ఓవర్ హీటింగ్ అవుతుంది, బ్లాస్టింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 2, గేమింగ్ ఆడే టైంలో కొంత రెస్ట్ ఇవ్వండి మొబైల్కి, సో మీ గేమ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. నెంబర్ 3, కూలింగ్ ఉన్న రూమ్స్లో గేమ్ ఆడుకోండి, దీనివల్ల బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మొబైల్, దీనివల్ల ఎక్కువ మొబైల్ హీట్ కాదు. నెంబర్ 4, మీరు ఎక్కువ గేమ్స్ని ఆడుతుంటే అండ్ మీ మొబైల్ ఎక్కువ హీటింగ్ అవుతుందంటే కంపల్సరీగా మీరు ఎక్స్టర్నల్ కూలింగ్ ప్యాడ్స్ని అయితే వాడండి, దీనివల్ల మీ మొబైల్ తొందరగా కూల్ అవుతుంది. బెస్ట్ కూలింగ్ ప్యాడ్స్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇవైతే గైస్ మీ గేమింగ్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసే సెట్టింగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.